ఇప్పుడు చూపించే వీడియో చాలా సింపుల్‌గా ఉంటది. కానీ ఒక విషయం ఏందంటే, ఇందులో నేను యానిమేషన్ ఎలా చేశా అన్నది మొత్తం చెప్తాను. ఓకే. మీరు ఒకవేళ మీకంత ఓపిక లేకపోతే డెమో చూసిన తర్వాత మీరు ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఒక లైక్ చేయండి. ఓకే. నేను యానిమేషన్ మాత్రం మొత్తం చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేయకండి. పెద్ద లెంత్ అయితే ఏముండదు ఈ వీడియో అనేది. ఓకే. ఒక్కసారి డెమో చూద్దాం. యాటిట్యూడ్ కాదు, ఎక్కడైతే నాకు రెస్పెక్ట్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గానే ఉంటది వీడియో అనేది. కానీ లాస్ట్‌లో యానిమేషన్ బాగానే ఉంటది. మీరు వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీకు నచ్చే అవకాశం ఉంటది కాబట్టి. ఓకే. ఫస్ట్ అయితే నేనేం చెప్తానంటే, నేను డిస్క్రిప్షన్‌లో 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. అందులో ఫస్ట్ అయితే ఓన్లీ నార్మల్ ప్రాజెక్టే ఉంటది. సెకండ్ ఏదైతే ఉంటదో అది ఫుల్ ప్రాజెక్ట్ ఉంటది. ఒకవేళ మీ యొక్క ఫోటో రీప్లేస్ పెట్టే చేద్దామని అనుకుంటే, మీరు ఆ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాజెక్ట్ మీకు అస్సలు యూసే కాదు. ఓకే. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. దాన్ని బట్టి మీరు చేస్తే మీ వీడియో ఇక్కడనే రెడీ అయిపోతది. ఆ ప్రాజెక్ట్ తోటి అవసరమే ఉంటది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఫోటోస్ రీప్లేస్ పెడితే సెట్ అవుతుంది. అస్సలు సెట్ కాదు. ఓకేనా? చెప్పేది ఇది వినండి. ఓకేనా? ఇచ్చాను మీకు. అందుకోసమే ఇచ్చాను. యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక వీడియో క్లిప్ ఉంటది ఇక్కడ. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటది. ఫాంట్ యాడ్ చేయకపోతే యాడ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంటది. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని డిలీట్ చేద్దాం మనం. అవసరం కూడా లేదు ఆ ఫోటో మనకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో, అంటే ఏ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. నార్మల్ ఫోటోనే. ఓకే. దీన్ని ఇక్కడి వరకు జరుపుతున్నా. ఎందుకంటే లాస్ట్ వరకు జరిపినా నో ప్రాబ్లమ్. లాస్ట్ వరకు అయితే జరిపేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫోటోని జూమ్ చేస్తున్నా చూడండి. ఓకే. ఇలా అయితే ఫోటోని అయితే జూమ్ చేసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. టోటల్ డౌన్‌లో. ఓకే. ఇప్పుడు ఇదే ఫోటోని పీఎన్‌జీగా అయితే రిమూవ్ చేసుకోండి బ్యాక్‌గ్రౌండ్. ఫోటో రూమ్ యాప్ కానీ, లేకపోతే బజాట్ యాప్ కానీ, లేకపోతే క్రోమ్‌లో అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ ఉంది. అందులో నుంచి అయినా రిమూవ్ చేసుకోవచ్చు. పీఎన్‌జీ ఫోటో నా దగ్గర ఉంది. ఇప్పుడేం అవసరం కాదు. అది తర్వాత అవసరం ఉంటది కాబట్టి. ఇప్పుడు చూడండి ఈ వీడియో అయితే మనకైతే ఇక్కడైతే వచ్చింది. ఈ వీడియోని కొంచెం జూమ్ చేద్దాం. ఓకే. ఇలా ఇంత జూమ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ ఒక ఫోటో క్లిప్ వదిలేసేయండి. ఓకే. ఇప్పుడు మీరు ఇదే ఫోటోని డూప్లికేట్ చేయండి చెప్తాను. డూప్లికేట్ చేసి ఈ సైడ్ అయితే కట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఈ సైడ్ కట్ చేసుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో పీఎన్‌జీగా కన్వర్ట్ చేసిన ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది పీఎన్‌జీ కన్వర్ట్ చేసిన ఫోటో. ఇది నార్మల్. ఓకేనా? నార్మల్ పీఎన్‌జీ. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి ఇక్కడ వచ్చి కరెక్ట్‌గా ఎక్కడంటే 6 సెకండ్ దగ్గర వచ్చి ఈ ఆబ్జెక్ట్‌లోకెళ్ళి కెమెరా యాడ్ చేసుకోండి. కెమెరాని ఆన్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఈ బీట్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ ఫోటోని జూమ్ తక్కువ చేసుకోండి ఇలా. జూమ్ తక్కువ చేసి ఇలా అయితే మరీ అంత జూమ్ కాకుండా ఇలా చేసుకోండి. దీనికి టైల్స్ ఎఫెక్ట్ కూడా యూజ్ చేయండి. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ కవర్ చేస్తది. కింద బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటోని. ఓకే. ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనమైతే కర్వ్ యాడ్ చేద్దాం. ఈ 2 కీ ఫ్రేమ్ మధ్యలో కర్వ్ యాడ్ చేద్దాం. ఇలా వచ్చింది. ఇప్పుడు మనమైతే ఒక పీఎన్‌జీ యాడ్ చేసినాం కదా! ఈ పీఎన్‌జీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓన్లీ బీట్ మార్క్ మధ్యలో ఉంచి ఓకే. ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఏదైనా మధ్యలో కీ ఫ్రేమ్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెకండ్ కీ ఫ్రేమ్‌ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ డూప్లికేట్ అదే ఫోటోని చేసుకోండి. దీన్ని ఈ సైడ్ పెట్టుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి దీన్ని ఇక్కడ కనిపించకుండా పెట్టండి. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడ కనిపించకుండా పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇలా వస్తది. ఓకేనా? దీనికి ఇంకా ఫాస్ట్‌గా రావాలంటే కర్వ్ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే. వీలుంటే కర్వ్ యాడ్ చేయండి. ఓకే. ఇదైతే ఫస్ట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫోటో సేమ్ ఫోటోని సేమ్ డూప్లికేట్ చేసుకోండి. కింద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో ఒక పీఎన్‌జీ ఫోటో రీప్లేస్ పెట్టండి. చెప్తాను. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కొంచెమే ఉంచండి ఇంద. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్రైట్‌నెస్ కంటెస్టెంట్ అయితే యాడ్ చేసి బ్రైట్‌నెస్ అయితే ఎక్కువ పెట్టుకోండి ఇలా. ఓకే. దీన్ని మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా పార్ట్ ఎక్కువ వద్దు కొంచెమే పెట్టి ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లింక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తది. కొంచెం ఫాస్ట్‌గా రావాలంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. దాని తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు కెమెరా దగ్గరే ఉంటది. ఇప్పుడు కెమెరాని మనం చేసుకుందాం. ఎలా అంటే
మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి సైజ్ తక్కువ చేసుకోండి. మళ్ళీ రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా రొటేట్ చేసుకోండి. కరువు యాడ్ చేయండి. కొంచెం ఫాస్ట్గా రావాలి కదా. కరువు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి రొటేషన్ చేసుకోండి, ఇలా జూమ్ చేసుకోండి. కరువు యాడ్ చేద్దాం, ఇలా కరువు. ఇప్పుడు చూడండి, చూసారు కదా. ఇలాగే మీరు మొత్తం యాడ్ చేస్తే మీ వీడియో రెడీ అయిపోతుంది. లేకపోతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ చేయండి. అంతే, ఈ వీడియోని సేవ్ చేసుకోండి.